ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. ప్రతి విషయంలోనూ మనిషి కలవరపడుతూనే ఉంటాడు. చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కాని దానికి, ఏ చిన్న విషయంలో అయినా సరే కలవరం. అందుకే యేసయ్య గారు శిష్యులతో మీ హృదయమును కలవరపడనీయకుడి అని ప్రతి విషయంలోనూ దేవునిపై ఆనుకోవడం, ఆయనపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు, ప్రవక్తలు, దేవుని సేవకులు ప్రతి చిన్న విషయంపై దేవుని యొక్క నిర్ణయం తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకునేవారు. అంతేకాని ప్రతి చిన్న విషయానికి కలవరపడేవారు కాదు. అంటే వారికి దేవునిపై ఉన్న అపారమైన నమ్మకం, నా దేవుడు సమస్తం నా కొరకు జరిగిస్తాడు అని గట్టి విశ్వాసం. ఎంత పెద్ద సమస్య ఎదురైనా చాలా సులువుగా వాటిని పరిష్కరించుకునేవారు. ఎందుకంటే వారు దేవునిపై విశ్వాసం ఉంచారు. ఆయన మన కొరకు సమస్తమును సృజించాడు. మన కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును అని చెప్పినప్పుడు ఆయన శిష్యుడైన తోమా, ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు అని అన్నాడు. అందుకు ప్రభువారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని సెలవిచ్చారు. అవును, ప్రతి సమస్యకు ఆయనే మార్గమును చూపిస్తాడు. ప్రతి విషయంలో నీకు సత్యమును బోధిస్తారు. ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తి నీకు జీవమును ప్రసాదిస్తారు. అందుచేత దేవునిపై విశ్వాసముంచు. ఆయన మనతో ఉండాలని, నీతో నాతో కలిసి నివాసం చేయాలని ఆశపడుచున్నాడు. కనుక నీ హృదయమును కలవరపడనీయకు. ఆయనపై భారం ఉంచి విశ్వాసంతో కొనసాగిపో. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని ముందుకు సాగే బ్రతుకులను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వారిని లేవనెత్తండి. ఉద్యోగలేమితో ఎవరైతే బాధపడుచున్నారో వారిని మంచి ఉద్యోగాలతో ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలతో బాధపడుచున్న వారిని, భార్యాభర్తల సమస్యలతో కలవరపడుతున్న వారిని, వారి మధ్యన సఖ్యతను నాయన దయచేయండి. కుటుంబం కట్టబడిలాగున సహాయము చేయండి. వివాహాలకు ఎదురు చూచేవారికి సాటి అయిన సహాయంను దయచేయండి. సంతానలేమితో ఉన్నవారికి సంతానాన్ని దయచేయండి. ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి. పాపంలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. ఎవరైతే ఏ రకమైన ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యలతో, ఎటువంటి సమస్యలతో ఉన్నా సరే నాయన, వారిని మీరే ఆదరించండి, కనికరించండి. వారి హృదయంలను కలవరపడనీయక మీ పైన భారము వేసి సాగిపోయే బ్రతుకులను ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.